హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో మనం ఇకో హిల్స్ పార్క్కి వెళ్ళబోతున్నాం. కొత్వాలగూడ నార్సింగ్ సైడ్ ఉంటుంది. ఈ నుంచి 31 కిలోమీటర్ ఉంది. అంటే మనం హైటెక్ సిటీ మీద నుంచి పోవాలి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు. సో చలో పోదాం. బైక్ ఎంత ఉంది, బైక్ మీద పోతున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. చలో 31 కిలోమీటర్ ఉంది. అంటే మ్యాక్సిమం 1 అవర్ ఏమో చూపిస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం కేపీహెచ్బి వరకు వచ్చేసాం. ఆల్మోస్ట్ 5-6 కిలోమీటర్ వచ్చేసాం. కేపీహెచ్బి ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈరోజు వర్షం పడేటట్టు ఉంది. ఫుల్ మబ్బు. ఎందుకంటే ఇప్పుడు 12 ఏమో అవుతుంది, మధ్యాహ్నం 12-1 అవుతుంది. ఫుల్ వర్షం పడేటట్టు ఉందనుకుంటా. చూద్దాం. హైటెక్ సిటీ ఇంకా మైండ్ స్పేస్ ఇంకొకటి ఏదో ఉంది కనబడలే. స్టేట్ పోతే హైటెక్ సిటీ. ఇప్పుడు మనం మైండ్ స్పేస్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. అక్కడ చూడొచ్చు మైండ్ స్పేస్ బిల్డింగ్. ఒక బ్రో ఏమో కెమెరా చూసి యూట్యూబరా ఏమని అడిగాడు. చెప్పిన నా ఛానల్ నేమ్ కూడా చెప్పిన ఆయనకి ఇప్పుడే. ఇప్పుడు మనం ఐక్య కాడ ఉన్నాం. చూడొచ్చు ఒక ఐక్య. ఇంకా ఉంది ఒక 15-12 కిలోమీటర్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 20-30 మినిట్స్ చూపిస్తుంది. నార్సింగ్ కాడ ఉన్నాం. నార్సింగ్ ఇది స్టేట్. ఇప్పుడు మన నుంచి లెఫ్ట్ తీసుకోవాలి డైరెక్ట్. ఇప్పుడు మనం పార్క్ దగ్గరికి పోతాం. వచ్చేసింది పార్క్. ఇది ఎంట్రీస్ అంట. మెయిన్ గేట్ పైన ఉంటుందంట. ఇది ఇది మెయిన్ గేటు. లోపల పోవాలి మనము. ఇక్కడ స్కానర్ ఉంది కదా, ఇప్పుడు స్కానర్ చేసుకొని లోపల పోదాం మనం. లోపల పార్క్ ఇట్లా ఉంది, చూడండి ఒకసారి. చాలా బాగుంది పార్కు. సో ఇప్పుడు మనం పార్క్లో ఎంటర్ అయిపోయినాం. ఇగో చాలామంది ఇక్కడ ఆడుతున్నారు గేమ్స్. మొత్తం 80 ఎకర్స్ ఉందంట ఈ పార్కు. తిరగాలంటే దూల తీరిపోతుంది అందరికీ. చాలా రష్ ఉంది పార్క్లో, చూడొచ్చు. అక్కడ చాలామంది ఉన్నారు. చెట్లను చూడండి ఒకసారి, పూలని. పైనకి పోతున్నా. ఇక్కడ మన బర్డ్స్ ఉంటాయంట. అంటే బర్డ్స్, వాటికి చూద్దాం. పైనకి పోయి బర్డ్స్ ఉంటాయి. గో. చాలా మంది వచ్చారు ఇక్కడికి. వీడి వరకు ఎక్కడికైనా నాకు దమ్ అయిపోయింది. చాలా ఎండ కొడుతుంది, చూడొచ్చు. సరే చూడండి, ఇగో చెరువు ఉంది అక్కడ. లేక్ చూడండి, నుంచి పోవాలి. వ్యూ చూపిస్తాం మీకు ఇప్పుడు. బ్యూటిఫుల్ వ్యూ, చెరువు. దీని మీద ఉన్నాం మనం. చాలా ఎండ ఉంది. ఇంకా లోపల చాలా పెద్దగా ఉందంట. 80 కిలోమీటర్ అంటే మరి తక్కువ కాదు లేక్. ఇది చాలా బాగుంది. ఈ పార్క్ ఇప్పుడు మనం మొత్తం కవర్ చేయలేం. కొన్ని దాన్ని కవర్ చేస్తే దాన్ని చూపిస్తాను నేను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్యూచర్లో కవర్ చేస్తే ఫుల్ చూద్దాం.
ఇక్కడ ఏదో ఉంది, ఏముందో అది తెలియదు. రైట్ 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 పక్షులు ఉన్నాయనుకుంటా లోపల. అదే మనం రాంగ్గా వచ్చేసిన నేను. సో దాని లోపలికి పోదాం ఇప్పుడు. ఇది కొంచెం తిరిగి అక్కడికి పోతా కిందికి, పౌరాలు పక్షులను చూద్దాం. మంచిగా ఉన్నాయంటే ఇన్స్టాగ్రామ్లో చూసిండే నేను, అదే రీల్స్ చూసే వచ్చిన. సరే ఇది కూడా పార్క్ది కూడా తీద్దామని. ఇది ఇప్పుడు డైరెక్ట్ ఆడికే పోతున్నాం అనుకుంటా. దానికి ఫ్రీ ఎంట్రీ ఉంటుందా, మనీ ఉంటుందా అనేది చూద్దాం. బటర్ఫ్లై పావురాలు ఉండేవి. ఇప్పుడు లోపల పోతున్నాం, లోపల పోయి వీడియో తీస్తాం మిగతాది. ఎంట్రీ అయిపోయినా. ఇది పావురాల మ్యాప్ అంట, చూడండి ఎంత బాగుందో. దట్ ఈస్ ఎంట్రీ. నుంచి పోవాలి పావురాలను చూడడానికి. ఎంత బాగుంది చూడండి ఒకసారి, చాలా బాగుంది. పావురాలను చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. మొత్తం గడ్డి గడ్డి ఉంది. ఇది చెరుకునే అనుకుంటా, ఇవి చెరుకునే. తినొచ్చో లేదో. ఇంత మంచి పార్క్ హైదరాబాద్లో ఉండి అందరు మిస్ అవుతుంటే చాలా. ఒకసారి వచ్చేయండి, పార్క్ చాలా బాగుంది. అంటే మొత్తం ఖర్చు ఏంటంటే బయట 100 ఉంటుంది, 100 ఎంట్రీ ఫీజు. ఇక్కడ ఒక 150 ఉంటుంది పావురాలని చూడడానికంట. ఒక మంచి క్యాంపస్ ఉంది ఇది. చూద్దాం పావురాలు చూడండి. పవర్ లోపల ఎంట్రీ లేదనుకుంటా, చూస్తున్న. పైనకి పోయి ఇప్పుడు పైనకి పోవాలి మనము. రాసి కూడా పెట్టలేరు ఏది చదవాలి ఏంటనేది, ఏది తెలుస్తుందో ఏదో తెలియదు. మన ఆ పావురం ఏది ఉంటో కూడా తెలుస్తలేదు, ఎందుకంటే పేరే లేదు ఆడ. ఇప్పుడు పెట్టారు కదా, ఇంకా చాలా డెవలప్ చేస్తారు అనుకుంటా. చూడండి ఇక. కానీ లోపల మన పావురాలు ఉన్నాయి కదా, దీనికి 150 వర్త్. ఇక పావురాలు చూపిస్తాం మీకు. ఇక్కడ బాతులు ఉన్నాయి, తినిపించాలంట వాటిని. బాతు मुर्गेస్తున్నాయి అవి. क्या बोलते उनके बारे में, कुछ तो बोलो ना, एक दो बात है. ఆయన కూడా సిగ్గుపడుతుడు. ఫస్ట్ టైం తెప్పించిన బాతుల్ని. బాగా ఉంది పార్కు, రండి విజిట్ చేయండి. ఫ్రెండ్ ఫ్యామిలీతో రండి, మెయిన్గా ఫ్యామిలీతో రావాలి. టైం స్పెండ్ చేయండి, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మీ అందరికీ. ఇంకా ముందు చూపిస్తా. ఇంకా చాలా పెద్ద ఉన్నట్టుంది ఇది. జస్ట్ కొంచెమే కవర్ చేసాం మనం, ఇంకా పోతూనే ఉన్న దారిలో. ఇంకా ముందు ఇంకా మస్తు ఉన్నాయి చూడనికి. ఇంకా చూద్దాం. ఇవే పావురాలు ఉన్నాయి. ఫస్ట్ దానికంటే దానికి తినిపించిన. అత్తే ఆతే इधर थोड़ा दो जी, थोड़ा आधा दे दो. ఉన్నాయా సేమ్ చూద్దాం. సేమ్ ఇది లాస్ట్ వచ్చింది చేతిలోకి. అలా సెల్ఫీ వచ్చింది, ఇంకొకటి కూడా వచ్చింది. పావురం వచ్చింది, మంచిగా అనిపించింది. ఆ చేతిలో ఫోటో దిగిన ఫోటో బాగా వచ్చింది. ఇంకా ముందర ఇంకా ఉన్నాయి, ఇంకా చూద్దాం ఏవేవి ఉన్నాయనేవి. మొత్తం ఇట్లా తిరిగి వస్తుంది, రౌండ్ 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 తిరిగి లాస్ట్ ఒక స్టేజ్ మీదకి పోతాం. ఆ సెల్ ఉంది ఒకటి, చాలా పావురాలు ఉన్నాయి దాంట్లో, మరీ టూ మచ్ పావురాలు. చూపిస్తా చూడండి ఎన్ని గానం పావురాలు ఉన్నాయో. ఇగో ఎన్ని గానం పావురాలు ఉన్నాయి. ఇంకో పెద్ద పావురం ఉందాడ, చిలుక. కనిపిస్తుందో చూపిస్తా ఒకసారి చూడండి. పెద్దది అది, చాలా పెద్దది అది. దానికి ముట్టలేం మనం దాన్ని. మధ్యలో వాటర్ వస్తుంది. ఏం మాత్రం ఉందా పార్కు. ఈ పార్క్ మొత్తం తిరగలేనేమో కానీ లైట్గా. ఈ పావురం అనేది మొత్తం ఒక సెక్షన్ ఉంది.
ఈ సెక్షన్లో మాత్రం చాలా పావురాలు ఉన్నాయి. మంచి వ్యూ మాత్రం మంచిగా ఉంది. చుట్టూ చెట్లు, మధ్యలో నుంచి ఒక రూటు, ఏదో కొంచెం చాలా రిలీఫ్ అనిపిస్తుంది. సరే విజిట్ అవ్వండి, అప్పుడప్పుడు వీకెండ్కి వస్తూ ఉండాలి. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. वाह एक मिनट एक बार हाँ ఫస్ట్ టైం పౌరాన్ని చేతుల మీద పట్టుకున్నా. జీవితంలో ఇప్పుడు పట్టుకోలే పౌరాన్ని. చాలా పెద్ద పౌరం ఉండేది. ఇంకా అంటే ఇంకా బయట చూపిస్తా, ఇప్పుడు పోవాలేమో. ఇట్లా పోయి ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళిపోవాలి. వైడ్ యాంగిల్లో చూడండి, అంతా ఫుల్ పబ్లిక్. అక్కడ బ్యాక్లో ఉన్నారు అందరు. ఇదే మెయిన్, ఇక ఇక్కడ గేట్ అంటే మెయిన్ మధ్యలో ఇదే. మొత్తం తిరిగేసిన ఆల్రెడీ. ఇంకా మోర్ బర్డ్స్ అంటే ఇక్కడ ఇప్పుడే పైన ఆడ బర్డ్స్ కాడ అయిపోయింది. ఇంకా ఇక్కడ కొంచెం లోపల చూడాలి. చాలా కలర్ఫుల్గా ఉంది. మెయిన్ థింగ్ అంటే ఈ పార్క్ యొక్క మెయిన్ థింగ్ అంటే పార్క్ ఎందుకు రావాలి అంటే బర్డ్స్ మెయిన్. చాలా బర్డ్స్ ఉంటాయి. రామచిలుక, ఇంకా వైట్ చిలుక కూడా ఉంది. అవి బాగున్నాయి బర్డ్స్. వాటి కోసం విజిట్ చేయాలి. మన మెయిన్లీ ఫ్యామిలీ చిన్నపిల్లల్ని తీసుకొస్తే చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మ్యాక్సిమం ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వస్తా. అంటే ఒంటరిగా ఉన్నా. చూడండి ఎంత బాగుంది. కంఫర్టబుల్ అనుకుంటా. చాలా బాగుంది. ఎప్పుడైనా వస్తే ఫ్యామిలీతో రండి, నేను సజెషన్ ఇస్తాను అది. ఎందుకంటే ఫ్యామిలీతో వస్తే కొంచెం టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా బయట వస్తూ ఉండాలి. మొత్తానికి పైన బర్డ్స్ ఉండే సెక్షన్ అయిపోయింది. సో ఇంకా చూస్తా, ఏవైనా ఉంటే చూపిస్తా. పార్క్ మొత్తం తిరిగేసిన. సో ఇప్పుడు వెళ్తున్నా బయటికి. సో ఈ బ్లాగ్ వచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.